హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 180 స్క్వేర్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఓకేనా, ఈ పక్కనున్న టూ హౌసెస్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అలాగే G+1 హౌసెస్ అనమాట. అవి రెండు కూడా 120 స్క్వేర్స్లో ఉన్నటువంటి G+1 అండ్ G+1 హౌస్ అండి ఇది. ఓకేనా, ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ ఉందండి. అండ్ అలాగే ఒకటి సెంటర్లో ఉందన్నమాట హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి అయితే మనకి 30 feet వరకు అయితే రోడ్డు ఉంటుందండి. ఓకేనా, ఇదంతా మనకి ఇటువైపు ఇంటి ముందర 2 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, 180 స్క్వేర్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రంట్ నుండి కూడా ఇంటి ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. 3 BHK హౌస్. ఇంటి ముందర రోడ్డు కూడా మనకి 30 feet వరకు అయితే రోడ్డు ఉంటుంది. 180 స్క్వేర్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా. ఇదంతా ర్యాంప్ ఏరియా అండి, కార్ ఎక్కడానికి ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఓకేనా, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. 2x4తో అయితే చాలా బాగా టైల్స్ అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. అండ్ అలాగే ఈ విధంగా అయితే మనకి లోపలికి ఎంటర్ అవగానే ఉంటుందన్నమాట స్టెప్స్. అండ్ అలాగే ఇంటి ఎలివేషన్ గుమ్మం అనేది. ఓకేనా, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, అండ్ అలాగే ఇటువైపు ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్. అండ్ అలాగే ఇది సంప్ అండి. దాదాపు 4000 liters వరకు అయితే కెపాసిటీ ఉంటుందన్నమాట సంప్ వచ్చేసరికి అయితే. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే 1.5 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, ఈ మొత్తం 1.5 feet వరకే సెట్ బ్యాక్ అయితే ఉందండి. ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వాష్ ఏరియా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట కొంచెం. ఓకే, ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉందండి. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ. ఎగ్జాక్ట్గా ECIL వచ్చేసరికి అయితే మనకి 6 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ కూడా మనకి జస్ట్ ఒక 250 meter డిస్టెన్స్లో అనేది ఉంటుందన్నమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఓకేనా, చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. పక్కనున్న షట్టర్స్ అండ్ అలాగే అవి కూడా హౌసెస్ అన్నీ సేల్ అయినాయండి. ప్రజెంట్ ఈ 3 houses అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి. ఓకేనా, ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి కూడా మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డు అండ్ అలాగే అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 180 స్క్వేర్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అనమాట. ఓకేనా, ఇంటి లోపలికి అయితే ఎంటర్ అవుతాం. ఇది మొత్తం హాల్ వస్తుందండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది మొత్తం హాల్ అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్. ఇంకా మీకు కలర్స్ అనేది పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ చేసేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట. అక్కడ అది కనిపించేది అది ఏదైతే ఉందో అది టీవీ యూనిట్ అండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ టీవీ యూనిట్. అండ్ అలాగే చాలా స్పేసెస్గా అయితే ఉందన్నమాట టీవీ యూనిట్ దగ్గర. ఇక్కడ చూసుకుంటే మనకి పూజ గది అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గది అనమాట. దాదాపుగా ఒక 2 కూర్చొని అయితే ఫ్రీగా అయితే పూజ అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ECILలో ఉన్నటువంటి హౌస్ అంటే ఇది 180 స్క్వేర్స్లో ఉన్నటువంటి హౌస్. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి ఓపెన్ కిచెన్ అండి. చాలా అంటే చాలా స్పేసెస్గా అండ్ అలాగే చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. కిచెన్ కూడా సెల్ఫ్స్ అండ్ అలాగే చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఓపెన్ కిచెన్ అంటే ఇది. ఇక్కడ కిచెన్కి సంబంధించిన టైల్స్తో కూడా చాలా బాగా స్టిక్ చేయడం కూడా జరిగిందనమాట. ఓకేనా, హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. 3 BHK హౌస్ కాబట్టి. ఓకేనా, ఫ్రీగా అయితే ఉండొచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూసుకోండి మీరు ఇక్కడ. ప్రతి విండో కూడా గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఓకేనా, ఇందులో వచ్చేసరికి అయితే మీకు వెస్టర్న్ కమోడ్స్ అనేది ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం అయితే 3 washrooms ఉంటే 3 washrooms కూడా వెస్టర్న్ కమోడ్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా, ఇందులో మీకు ఇండియన్ కావాలంటే ఇండియన్ లేదా వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ అయితే కమోడ్స్ అనేది ఫిట్ చేసి అయితే ఇస్తామన్నమాట. ఓకేనా, దీని పక్కన ఇటువైపు వచ్చేసరికి అయితే మనకి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా స్పేసెస్గా అయితే ఉంటుందండి. 10x10 అయితే బెడ్రూమ్స్ అయితే ఉందన్నమాట. మీకు ఎక్కడ
అంత మొత్తం అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది మీకు రూమ్ వచ్చేసరికి అయితే. అండ్ అలాగే లో రూఫ్ కూడా ఉందండి. మొత్తం మీకు స్టోరేజ్ పర్పస్ కింద అక్కడైతే యూజ్ చేసుకోవడానికి లో రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుంది. 80% వరకు అయితే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తామండి, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకేనా. 80% వరకు అయితే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. 20% అనేది డౌన్ పేమెంట్ మీరు చేసుకోవాలి. ఓకేనా. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే ఇంకో బెడ్రూమ్, గెస్ట్ రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. 3 బెడ్రూమ్ కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక 2 బెడ్రూమ్ చూసారండి, ఇది 3rd బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేసెస్గానే ఉంటుంది. 10/8 అయితే బెడ్రూమ్ సైజ్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఎక్కడ మీకు కంఫర్టబుల్గా లేకుండా అయితే ఉండదన్నమాట. చాలా అంటే చాలా ఫ్రీగా అండ్ అలాగే కంఫర్టబుల్గా అయితే ఉంటుంది హౌస్ వచ్చేసరికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ అలాగే హౌస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. మీకు G+1 పర్మిషన్ కూడా ఉందండి. డైరెక్ట్గా మీరు ఇంకొక పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఆల్రెడీ పర్మిషన్ కూడా ఉంది. ఓకేనా. అండ్ అలాగే ఇటువైపు స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. గ్రానైట్ అండ్ అలాగే స్టీల్ రైలింగ్తో అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఈ స్టెప్స్ అన్నిటికి కూడా గ్రానైట్ అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. పైన కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎంత స్పేసెస్గా ఉంటుంది అనేది హౌస్. ఓకేనా. G+1 అనేది కన్స్ట్రక్షన్ అయితే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు అండి. ఓకేనా. డైరెక్ట్గా అయితే ఇంకొక పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి అబ్జెక్షన్ అనేది ఉండదు. మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక 250 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే నుంచి. అండ్ అలాగే ఈసీఆర్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. నచ్చితే సైట్ అనేది విజిట్ చేయండి. మీరు వచ్చిన తర్వాత ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. 180 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అనమాట. నెగోషియేషన్ అయితే ఉంటుందండి. మీరు వచ్చి చూడండి, డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసి ఇవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.